హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్లో హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి బంజారా హిల్స్లో లొకేట్ అయి ఉంది. ఇంకా యాక్చువల్లీ ఈ టెంపుల్కి నేను చాలాసార్లు వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నా, కానీ కుదరలేదు. కొంచెం ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నా, కానీ వీకెండ్లో మనం ప్లాన్ చేస్తే అది ఎలా ఫ్లాప్ అవుతుంది. ఎంత ఎర్లీగా వెళ్ళాలి అనుకున్నా అది కుదరదు. ఇంకా వీకెండ్ వచ్చిందంటే లేట్ నైట్స్ పడుకోవడము, ఇంకా లేట్గా లేవడం వల్ల చాలా లేట్ అయిపోయింది. మేము స్టార్ట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 11:30, 12 అయింది. మేము వెళ్ళే టైంకి ఇంకా టెంపుల్ క్లోజ్ చేసే టైం అయిపోయింది. యాక్చువల్లీ కొంచెం ముందుగా వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. ఈ టెంపుల్ జగన్నాథ స్వామి టెంపుల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బై వాక్ కూడా మనం వెళ్ళొచ్చు. ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ అండి. మన తెలంగాణలోనే ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో ఇంకా మనకి రాధాకృష్ణ, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు. ఇవన్నీ ఒక 3 ఉపాలయాలు ఉంటాయి. మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి వారైతే స్వయంగా వెలిసారని చెప్పేసి చెప్తుంటారు. అందుకే గోల్డెన్ టెంపుల్ అనే కాకుండా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని కూడా చెప్తారు. స్వామివారు స్వయంగా వెలిసారంట ఇక్కడ. మనకి గోల్డెన్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:15 టు ఆఫ్టర్నూన్ 12:15. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు అయితే ఓపెన్ చేసి ఉంచుతారు. ఇక్కడ మంగళహారతి, తులసి హారతి, సంధ్యాహారతి, ఇంకా పల్లకి సేవ, శయనహారతి అని అసలు డిఫరెంట్ పూజలు అయితే ఇక్కడ చేస్తారు. అసలు మనం ఎక్కడ చూసుండము. కంప్లీట్ మనం మిగతా టెంపుల్స్లోకి చూసిన దానికల్లా ఈ టెంపుల్లో అయితే కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ టెంపుల్లో ట్రెడిషన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అంటే వైష్ణవులు ఉంటారు కదా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పంచితోనే దాదాపు ఇక్కడైతే మనకి వాళ్ళు కనిపిస్తారు. ఇంకా భజన చేస్తూ డ్యాన్స్ చేస్తుంటే కంప్లీట్ వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం అయితే ఇది. ఇక్కడ స్వయంగా వెలిసారంట. చాలా మహిమగల దేవుడు అని చెప్పేసి అంటారు. ఈ టెంపుల్లో కెమెరా అలో చేయలేదు, కానీ ఒక్కరిద్దరు వీడియో షూట్ చేస్తూ ఉంటే చూసి నేను కాస్త ధైర్యం తెచ్చుకొని పర్లేదులే ఏమవుతుందిలే అని చెప్పేసి క్యాప్చర్ చేశాను. ఈ టెంపుల్లో మనకి స్పెషల్ పూజలు కూడా జరుగుతాయి. అంటే కొన్ని స్పెషల్ డేస్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట. అందులో కొన్ని మన శ్రీరామనవమి, తర్వాత బ్రహ్మోత్సవాలు, లక్ష్మీ నరసింహస్వామి జయంతి, బలరామ జయంతి, ఇంకా కృష్ణాష్టమి. మెయిన్లీ కృష్ణాష్టమి రోజు అయితే ఇంకా చాలా బాగుంటాయంట సెలబ్రేషన్స్. వీలైతే ఒక్కసారి విజిట్ చేయండి. ఇంకా రాధాష్టమి, వైకుంఠ ఏకాదశి రోజు అయితే చాలా స్పెషల్ పూజలు ఉంటాయంట. అప్పుడైతే చాలా క్రౌడ్ ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా కంప్లీట్గా ఈ టెంపుల్ గురించి నేను హిస్టరీ తెలుసుకోవాలి, అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు కుదరలేదు. ఈ గుళ్ళో ఇంకా మనకి మహాభారతం, రామాయణం లాంటి పురాణాల క్లాసెస్ కూడా జరుగుతాయంట. అవి కూడా మనం వినొచ్చు వెళ్తే. ఈ మెయిన్లీ ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి, లక్ష్మీ నరసింహ స్వామివారికి అయితే అభిషేకం చేస్తారంట. ఇక్కడ ఇవన్నీ ప్రసాదాలు చూసారా. మామూలుగా మనం రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్స్లో లడ్డు, పులిహోర ఇలాంటి ప్రసాదాలు ఉంటాయి కదా, ఇక్కడ ప్రసాదాలలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది గుడి గోపురము, బయట నుండి క్యాప్చర్ చేశాను. ఇది గుడి గోపురం, ధ్వజస్తంభము. బయట నుండి చూస్తే లుక్ ఇలా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. వెనకాల మీరు చూస్తే కనిపిస్తుంది. స్వామివారు ఇంకా ఆంజనేయ స్వామివారు ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారంట. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి శంకు చక్రాలు ఉంటాయి చేతిలో.
ఇది మెయిన్ స్పెషాలిటీ. ఆ పక్క నుండి ఇంకా గుడికి అపోజిట్ నుండి మనకి స్టెప్స్ తీసుకొని పైనకి వెళ్తే ఇక్కడ గోశాల కూడా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా టైం స్పెండ్ చేయాలి, వీకెండ్స్లో చాలా పీస్ఫుల్గా ఉండాలి, టైం స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. గోశాలలో మనకి ఆవులకి పెట్టడానికి గ్రాస్ కానీ, తర్వాత అరటి పండ్లు, బెల్లము, గోధుమలు ఇలాంటివన్నీ అక్కడ మనకైతే దొరుకుతాయి. నాకైతే భయం వేసింది. నాకైతే ఎక్కువగా నేను ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటా, కానీ తినిపించాలి అని చెప్పేసి ట్రై చేశాను, కానీ నాకు భయం వేసింది. కొన్ని చిన్నవి ఉన్నవి, కొన్ని పెద్దవి ఉన్నవి గోవులు. అవి తల బయటకు పెట్టి అలా తొంగి చూసేసరికి నాకు ఇంకా భయం వేసింది. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూస్తుంటే నాకే గిల్టీగా అనిపించింది. చిన్నపిల్లలు అయితే చాలా ఈజీగా తినిపిస్తున్నారు వాటికి, నాకేమో చాలా భయం వేసింది. ఇలా గోశాల కూడా చాలా మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇక్కడ మనకి ఆవు పేడతో చేసిన ధూప్ స్టిక్స్ కానీ, ఇంకా ఆయుర్వేదానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఉంటుంది. మనం అక్కడ కనుక్కొని తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఈ గోశాల మొత్తం పక్కన టెంపుల్కి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. స్టెప్స్ తీసుకొని పైనకి వస్తే ఇదంతా గోశాల. దీనికి ముందు గార్డెన్ ఉంటుంది, చిన్న చిన్న హట్స్ కూడా ఉంటాయి. అక్కడ ఇంకా కూర్చొని మనం టైం స్పెండ్ చేయవచ్చు. ఇక్కడ వాళ్ళు గోధుమలు, బెల్లము ఇవి తినిపిస్తున్నారు గోవులకి. ఈ టెంపుల్ని కంప్లీట్గా ఒక 1500 kg గోల్డ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. పైన మనకి గోపురం దగ్గర గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ 1500 kg గోల్డ్ అయితే యూజ్ చేశారంట. వావ్, అసలు వినడానికే చాలా అంటే వింతగా ఉంది కదా. గోల్డెన్ టెంపుల్ అంటే నిజంగానే గోల్డ్ యూజ్ చేశారా అని నాకు వచ్చే వరకైతే కొంచెం డౌట్ ఉండేది, కానీ వచ్చాక మాత్రం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నిజంగా స్టన్ అయిపోయా నేను. ఇది కంప్లీట్గా గోశాలకి పక్కన ఇలా చిన్న చిన్న హట్స్ ఉంటాయి. అక్కడ ఇంకా మనం కూర్చొని టైం స్పెండ్ చేయవచ్చు. ఇదంతా గ్రీనరీ ఉంటుంది. చుట్టూ వ్యూ చాలా బాగుంటాయి, చాలా పీస్ఫుల్గా స్పేసియస్గా ఉంటుంది. టెంపుల్ని అయితే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఒక్కసారన్నా విజిట్ చేయండి, మీకు నిజంగా నచ్చుతుంది. ఇంకా ఫైనల్గా రిటర్న్లో ఇక్కడ శ్రీవారి అన్నదాన కాంప్లెక్స్ అని ఉంది, అక్కడికి వెళ్ళాము. ఎవ్రీడే ఇక్కడ అన్నదానం అయితే అరేంజ్ చేస్తారంట. ఇంకా వెళ్ళి ఇక్కడ భోజనం చేసేసాము. ఫుల్ ఆకలిగా ఉండేది, ఎందుకంటే ఇంకా మార్నింగ్ డైరెక్ట్గా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దర్శనానికి అయితే వచ్చేసాము. అందుకే ఫుల్ ఆకలిగా ఉండేది. ఇంకా స్మెల్ చూడగానే ఫుల్ ఆకలి వేసింది. ఇంకెళ్ళి లాగించేసాము. ఇక్కడ మెయిన్లీ సాంబార్ రైస్, తర్వాత దద్దోజనం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా కడుపు నిండా తినేసి మంచిగా ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇదండి ఇవాళటి బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము.